నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. విశాఖపట్నం ఆర్కే బీచ్ సముద్ర తీర ప్రాంతం నుంచి అలా అలా వడపార్క్ వరకు బయలుదేరానండి. ఈ మార్గ మధ్యలో నాకు తారసపడ్డ విషయాలను మీకు చూపిస్తూ ఉంటాను. చూడండి, నాతో పాటు మీరు ఆనందించండి, ఆస్వాదించండి. అంటే బీచ్ అనగానే చూసారా, ఒక్క ప్రాంతపు మనుషులు కాదండి, ఎక్కడెక్కడి నుంచో రకరకాల జాతుల వారు, ఒక పక్క నుంచి ఫోటోగ్రాఫర్లు వస్తున్నారు. దానికి అంటే ఇప్పుడు టూరిజం డెవలప్మెంట్ అనేది అదే జరుగుతుండదు. ఇప్పుడు మనకు ముందుగా చూడండి, దారి గడ్డంగా ఒకటి పడింది ఈ పిల్లరు. చూడండి, కాంక్రీట్ ఎంత బలంగా వేశారో. ఈ పిల్లర్కి ఏదో తాళం వేశారు, గొల్లు మర్చారు అన్నట్టుగా ఉందన్నమాట వ్యవహారం ఇది. అంటే ఇంత బలమైన కాంక్రీట్ వేశారు పిల్లర్కి, కానీ దానికి సరైన ఫౌండేషను అంటే లోతు సరిగ్గా తీయలేదు. ఈ సముద్ర కెరటాలకి అది నేలవారింది. సరేలే, విషయానికి వద్దాం. ఇంకా పాపం ఎవరో పాపం బాస్కెట్బాల్ ఆడుతూ ఆడుతూ చిన్నగా వచ్చేసింది, కానీ తీసుకెళ్ళారులేండి. ఒకటేంటండి, మనం బీచ్ రోడ్లోకి వచ్చే సరదా సన్నివేశాలు, హాస్యపు సన్నివేశాలు కానీ అంటే ఇక్కడ ఇప్పుడు ఒక ఏజ్తో నిమిత్తం లేదండి. చిన్న కుర్రాడి దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు, అంటే ఎవరి బాధను వాళ్ళు చెప్పుకో. అంటే బాధ ఏముంది, ఒక సంతోషం కలిగిన, ఆనందం కలిగిన, బాధ కలిగిన, దుఃఖం కలిగిన, అంటే ఒకరికొకరు ఏదైనా సరే, మంచి అయినా చెడైనా ఒకరికొకరు షేర్ చేసుకుంటే అందులో అంటే తెలియనే ఉందిలేండి. ఒక బాధ ఉందనుకోండి, ఎవరికన్నా పంచుకుంటే తగ్గుద్దట. ఆనందం ఉంది, పంచుకుంటే పెరుగుద్దట. ఈ నేపథ్యంలో కాన్సెప్ట్ ఏదైనా సరే షేర్ చేసుకోవడం అనేది కంపల్సరీ ప్రతి వ్యక్తికి అవసరం. బరువైనా సరే, ఏదైనా సరే తనలో తానే ఉంచుకొని మౌనంగా రోధించే కన్నా దాన్ని నా అనుకున్న వాడితో షేర్ చేసుకుంటే ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. అది నా స్వానుభవం. అఫ్కోర్స్ మీకు చాలామంది తెలిసిందే, అది కాదంటలేదు. ఈ నేపథ్యంలో ఈ బీచ్కి వచ్చే వాళ్ళు చూడండి, అంటే వాళ్ళకి ఇల్లు లేవా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి ప్లేస్ లేదా అని కాదు, కానీ ఒక బీచ్లోకి వస్తే ఆ సుదూర ప్రాంతంలో చూడండి, ఆ దూరంగా చాలా ప్లెయిన్గా ఉంటుంది వాతావరణం. అలాగ అనిపిస్తుంది. ప్లెయిన్గా ఉండదు కానీ సముద్రంలో కూడా లోపల కూడా కెరటాలు ఉంటాయి, కానీ ఒడ్డుకు వచ్చేటప్పటికి తెల్లని నొరగలోకి కెరటాలు ఒడ్డుకు చేరుతుంటాయి. అంటే కొంతమంది అంటే ఈ ఆడేవాళ్ళు అక్కడ ఎవరో ఇద్దరు కూర్చొని చూస్తున్నారు. అలాగా సముద్రం ఇంకా చూస్తూనే ఉంటారు. ముందుకు వస్తున్నాయి, వెనక్కి వస్తున్నాయి. అంటే ఒక రకంగా కష్ట నష్టాలు అనుకోండి, కెరటాలు లాంటివి అలా ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాయి. ఏదైనా సరే మన జీవితానికి అన్వయించుకుంటూ ముందుగా ప్రతి విషయాన్ని మనకి స్ఫురణకు తెచ్చుకోవచ్చు అనమాట ఇటువంటి సముద్ర తీరాలకు వస్తే. ఇక్కడ చూడండి, నాచు ఎంత అందంగా ఉంది చూడండి, ఏదో గ్రీన్ కార్పెట్ పరిచినట్టుగా. అంటే ఇలా సముద్రం కాస్త వెనక్కి వెళ్ళింది, అందుకని రాళ్ళని తేలాయి. వాళ్ళు చూడండి, అది కొద్ది దుస్సాహసం. అది వాళ్ళు ఎందుకు కూర్చున్నారో నాకు అర్థం కాలేదు. అంటే ఫోటో కోసం కూర్చున్నారో, అందులోనూ ఆడాలండి. అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళు తెలుసుకుంటే మంచిది. పొరపాటు నాలంటోడు చెప్పాడు అనుకోండి, ఏదో కామెంట్ చేసాం అనుకుంటారు. అంటే ఆనందం హద్దులు దాటకూడదు కదా, అది కొంతవరకు ఉంటే మంచిదే. అలా ఒకటేంటండి, ఎవరి పరిస్థితి చూస్తున్నారు కదా. ఒక ఈ నేపథ్యంలో ఒకటండి, మా వైజాగ్ పన్న పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, చూడండి, వినాయకుడు అంటే పూజా సామాగ్రి అనమాట. అంటే సముద్రంలో కలపడానికి తీసుకొస్తారు. అంటే నీటిలో నది, అంటే మన పల్లెటూరులోకే కాలువల్లోనూ నదుల్లోనూ వేస్తారు. వైజాగ్లో మరి లేదు కదా, అటువంటి లేదు కాబట్టి సముద్రంలో వేస్తారు. అంటే చూడండి, ఇక్కడ వచ్చి చేపలు ఇలా నిర్జీవంగా కొట్టుకొస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు. అంటే వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల మీరు తెలీదు. కొన్ని అంటే సాధారణంగా జాలర్లు వేటాడుతుంటారు. అది సుదూరంగా వేటాడుతున్నాడు చూడండి, ఆయన వలేసి పడుతున్నాడు. అలా పట్టడం ఒక ఎత్తు, ఈ పట్టకుండానే డైరెక్ట్గానే చేపలు కొన్ని కొట్టుకొస్తుంటాయి. అంటే దానికి కారణాలు చెప్పుకుంటే పోతే కొన్ని ఉంటాయి. ఎలాగా
ఈ సముద్రంలో చూడండి సుదూరంగా షిప్లు కనబడుతున్నాయా అంటే నా కెమెరాకి లాగడం లేదు. ఆ షిప్పుల్లోంచి ఒక్కొక్కసారి ఆయిల్ లీక్ అవుతూ ఉంటుంది. ఆ కెమికల్స్ కొన్ని డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ట్రాన్స్పోర్టేషన్లో. అలా కలిసినప్పుడు ఆ వాటర్ పొల్యూట్ అయ్యి కొన్ని స్లో తప్పి పడిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే అంటే వాటికి నిర్జీవ స్థితిలో అంటే గేమ్ ఉంటుంది కానీ ఒక రకంగా మనం తల తిరుగుతుంది అంటాం కదా, అలాగా అవి ఇడవుతున్నాయో తెలియదు అలా ఒడ్డుకి ఒక స్పృహ తప్పి ఒడ్డుకు వచ్చేస్తూ ఉంటాయి. అంటే వాటర్ పొల్యూషన్ వల్ల కూడా ముందుకు రావచ్చు. మన సోదరుడికి ఏం చేపలు ఏం పడలేదు ఈరోజు. ఇదిగో అంటే కాస్త వైజాగ్ బీచ్ని కాస్త సుందరీకరణ చేసే భాగంగా ఈ కొబ్బరి తోటలు వేశారు. పాపం చాలా కష్టపడుతున్నారు. కానీ ఈ ఉప్పు గాలికి ఈసారి మన సముద్రం తీరం అంటేనే ఉప్పు గాలి కదా, అవి సరిగ్గా బతకడం లేదు మొక్కలు. కానీ మా మున్సిపాలిటీ వారు చాలా కష్టపడుతున్నారు. చెప్పాను కదా, ఇదిగో ఇందాక చేప ఇప్పుడు చేప. అంటే ఈ రకంగా తినడానికి పనిచేస్తాయి కానీ ఆ సముద్రంలో చచ్చిపోయి రావడం వల్ల వాటికి కళ్ళు కుళ్ళిపోతాయి అన్నమాట, పనిచేయవు. అందుకని దాన్ని ఎవరో తీసుకోరు. ఈ తావు కింద ఏర్పడడం చూసారు, ఇది ఏంటంటే డ్రైనేజీ. అంటే పక్కన ఉన్న అపార్ట్మెంట్లు వాళ్ళు వీళ్ళంతా వేసిన ఆ డ్రైనేజీ వాటర్ అంతా మళ్ళీ వచ్చి సముద్రంలో కలుస్తుంది. అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి, దుర్గంధం వెదజల్లుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా మీకు విషయాలు అని తెలియజేయాలంటే ఇది అక్టోబర్ నెల కాబట్టి చాలా వరకు అంటే గవర్నమెంట్ పోస్టులు పడ్డాయి. మీకు తెలియని కాదు, పబ్లిక్ సెక్టర్లో ఉద్యోగాలకి ఈ నెల 10వ తేదీ లాస్ట్ డేట్ ఉంది. అంటే ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ ఇది పోస్టల్ డిపార్ట్మెంట్, టీటీడీ తిరుపతి అంటే తిరుమలలో కూడా కొన్ని పోస్టులు తీశారండి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఎవరుంటే కనుక అప్లై చేసుకోండి. ఇంకా దసరా వస్తుంది, ఎవరు హడావుల్లో వాళ్ళు ఉంటారు. మరొక విషయం మీకు చెప్దారనుకుంటున్నాను. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరు అపరాలు చేసుకుంటున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం ప్రపంచం, దేశం, రాష్ట్రం, జిల్లా, మన ఊరు, మన వీధి, మన ఇల్లు చూసారు అక్కడ. అంటే మనం మనిషిగా జన్మించినప్పుడు ఇవన్నిటి గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. తెలుసుకోవడం వరకు బాగానే ఉందండి. మరి ఈ సమాజంలో మనం కూడా ఒక భాగంగా ఉన్నాం కాబట్టి చిన్న సమస్యలు అంటే మన యొక్క జీవన మనుగడ మరింత సుసంపన్నంగా సౌకర్యవంతంగా వెళ్ళాలంటే కాస్త దాన్ని అంటే మనం ఒక రాజ్యాంగ వ్యవస్థ అంటూ ప్రజాస్వామ్యం అని అదే అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అంటూ ఉంది కదా. చూడండి, ఇది కాంక్రీట్ పిల్లర్ అనమాట. చాలా పెద్ద బ్లాక్ పిల్లర్ కాదు ఇదేంది. ఈ రాజ్యాంగ వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఉన్నప్పుడు అంటే ఈ ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ రంగ సంస్థలు కానీ వారి విధులు నిర్వహిస్తూ ఉంటాయి. కానీ ప్రతి చోట అంటే సంబంధిత ఎంప్లాయీసే పనిచేయాలనే రూల్ లేదండి. మనం కూడా సమాజంలో ఒక వ్యక్తులుగా ఉన్నాం కాబట్టి ఏదైనా సమస్య మన కంటికి కనబడితే వీలైతే మన చేతనైనంత సాయం చేసి సర్వీస్ చేసి ఆ సమస్యకు పరిష్కారం చేద్దాం. ఇంకోటి లేదంటారా, కనీసం ఆ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్దాం. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఓ పెద్ద గొయ్యి పడింది, కనపడింది అనుకోకుండా, రాత్రి వర్షం వల్ల చిన్న పెద్ద గొయ్యి పడింది. చీకట్లో వెళ్తున్నప్పుడు ఆ గోతులో కానీ పడితే కనుక మనకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. ఏదో భగవంతుని దేవాలో మనం తప్పించుకున్నాం. కానీ దాన్ని అంతటా వదిలేకుండా వీలైతే ఆ పక్కన ఉన్న కాస్త రాళ్ళు ఇంకా మట్టితో మనం కప్పాలి. లేదు
ఓ చిన్న ఫోటో తీసి మన ఎలక్ట్రానిక్ మాధ్యమం ఉంది కదా, వాట్సాప్లో సడక్ యోజన లేదా కొన్ని యాప్లు ఉన్నాయి. అంటే ఆ లోకల్ జీవీఎంసీ నెంబర్కు, అంటే జీవీఎంసీ టోల్ ఫ్రీ నెంబర్కు, జీవీఎంసీ అంటే ఐ మీన్ మున్సిపాలిటీ నా ఉద్దేశంలో, లేకపోతే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వరకు ఆ ఫోటో తీసి వాట్సాప్ చేసాను అంతే. మీరు అంతకన్నా చేయాల్సిన లేదు. మీ చేతులతో ఒక పెట్టలేదు. అంటే కనీసం వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించకపోయినా తర్వాతైనా స్పందించి ఆ గోతుని పూర్తి ఏర్పాటు చేస్తారు. ఆర్ఎండ్బి వాళ్ళు ఉన్నారు కదా, మనకెందుకులే వాళ్ళే చూసుకుంటారంటే వాళ్ళు చూస్తారు. అబ్జర్వేషన్ దానికి ఒక టీం ఉంటారు, అన్నీ చేస్తారు, బాగానే ఉంటుంది. కానీ మనకంటే ముందు కనపడింది కదా, ఆ కనపడింది కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా అధికారుల దృష్టికి తీసుకెళ్తే అటువంటి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక పైపు లైన్ చూసేది, ఇది ఒక డ్రైనేజీ లైన్ అనుకో, అలా రకంగా చెప్పాలంటే అదే లైన్ తోటి పక్కన కూడా చేస్తారు వాటర్. ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉంటుంది. పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుద్దాం. అదిగో మనకి దగ్గరలో సబ్మెరైన్, ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియము, సీ హెరియర్ మ్యూజియము ఒకటేంటండి, మీకు తెలియదే ఉంది. ఇలా ఆర్కే బీచ్ దగ్గర నుంచి ఉడా పార్క్ వెళ్తుంటే చాలా ఉంటాయి. వీరుంటే సరదాగా వైజాగ్ రండి, ఎంజాయ్ చేయండి. నవ్వుతున్న భవిష్యత్తు. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ, జై హింద్.